హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో డిటర్మినెంట్స్లోని పార్ట్ 2 చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఏ బీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ 1 ప్లస్ బీ క్యూబ్ 1 ప్లస్ సి క్యూబ్ డిటర్మినెంట్ 0 ఇచ్చాడు. కానీ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇట్లాంటి డిటర్మినెంట్ కానీ వస్తే అది 0 అవ్వకూడదంట. అయితే ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. సో మనకి గివెన్ డేటా నుంచి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూద్దాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఏ బి సి, నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ 1 ప్లస్ బి క్యూబ్ 1 ప్లస్ సి క్యూబ్. ఇది వాడు ఇచ్చిన డెట్, ఇదే కదా. ఈ డెట్ని ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఏబిసి అలాగే రాశాను, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అలాగే రాశాను. కానీ C1 కాలం 3లో 2 కాంబినేషన్ ఉన్నాయి, 1 1 1. కాబట్టి 1 1 1 ఇది ఒక డెట్గా రాస్తాను. నెక్స్ట్ ప్లస్ రెండోది ఏం రాద్దాం చూడండి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, టోటల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను. ఓకేనా. సో ఈ కాంబినేషన్ని రెండింటికి సపరేట్గా రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ డెట్ ఏ బి సి, నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 యావరేజ్గా రాశాను. ప్లస్ రో 1 మొత్తంలో టోటల్గా ఏ ఉంది అంటే ఏ కామన్ తీసేయచ్చు. రో 2లో బి తీయచ్చు, రో 3లో సి తీయచ్చు. ఆ మూడింటిని కామన్గా ఏబిసిగా రాయొచ్చు. కామన్ తీసిన ప్రతి ఎలిమెంట్ అక్కడ మల్టిపుల్గానే రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి 1 1 1. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందిరా ఏ బి సి, ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఈ 1 ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఈ ఏ ఇక్కడికి రావాలి, ఈ ఏ ఇక్కడికి రావాలి. అంటే ఏంటి, మనకి దీన్ని ఇక్కడ జరిపాను అనుకోండి 1 వస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం చూడండి, C2ని అదేనా, ఇదిగో C2ని ఎలా ఇంటర్చేంజ్ చేద్దాం, C1గా ఎక్స్చేంజ్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఓకేనా, తర్వాత ఏం చేద్దాం చూడండి, C3 ఫస్ట్ ఇది చేద్దామా, ఇది చేసిన తర్వాత అది ఏం వచ్చిందో చూద్దాం. ముందు ఇక్కడ ఏముంది చూడండి, దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ 1, నెక్స్ట్ బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ఇలా రాశాను. ఎప్పుడైనా ప్లస్, ఓకేనా, ప్లస్ ఈ ప్లస్ ఉంది. ఒక రో లేదా ఒక కాలం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే, ఒక రో కానీ ఒక కాలం కానీ జరిగింది అంటే మైనస్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం రాయాలి, మైనస్ ఆఫ్ ఏం రాద్దాం మరి, దీన్ని ఇక్కడ చేస్తాను. అంటే ఏ బి సి 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ నెక్స్ట్ ఎంత సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు 0. కానీ ఈ డిటర్మినెంట్ ప్రకారం మనకు కావాల్సింది 1 అనేది అక్కడికి రావాలి. అంటే ఇక్కడ చూద్దాం, మనం దీన్ని C3ని కూడా C2 లాగా చేస్తాను, C2నేమో C3 లాగా చేస్తాను. అంటే ఏం చేద్దాం, దట్ ఇంప్లైస్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1. నెక్స్ట్ దీన్ని రాస్తున్నా, ఇది డెట్. ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్. నెక్స్ట్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రెండిట్లో మనకి ఇంటూ ఇక్కడ మనకి ఏబిసి ఉంది కదా, ఏబిసి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఏబిసి రెండిట్లో డెట్ కామన్ తీస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఏబిసి అంటే ఇక్కడ డెట్ కామన్ తీసేస్తాం చూడండి ఒకసారి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 డెట్ అనేది కామన్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది, అంటే 1 ప్లస్ ఇక్కడ ఏబిసి ఉంటుంది, ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే కదా, ఏబి ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఏబి ఈక్వల్ టు 0లో ఏ ఈక్వల్ టు 0 అయినా అవ్వచ్చు, బి ఈక్వల్ టు. ఒకవేళ ఇది కాదు అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏ 0 అవుతుంది మనకి, బి 0 అవుతుంది. మరి ఇది ఏమన్నాడు, నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే 0 అయ్యేది ఏంటి మనకి, ఏబిసి. సో ఏబిసి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే దట్ ఇంప్లైస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ద ఆన్సర్.